ఆలేరు మదర్ డైరీ వేదికగా జరిగిన రసాభస ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పైకి చూస్తే ఇది కేవలం చెక్కుల పంపిణీ గొడవలా కనిపిస్తున్నా దీని వెనుక అసలు కథ వేరే ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. ఇంతకీ ఆలేరు వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ ఎందుకు పీక్స్కి చేరింది? తెర వెనుక జరిగిన ఇన్సైడ్ స్టోరీ ఏంటి? మదర్ డైరీ రాజకీయ రంగులు పులుముకోవడానికి దారి తీసిన పరిణామాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు మదర్ డైరీపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం వివాదంగా మారిందట. ఇది కాస్త ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసిందట. మదర్ డైరీ అప్పుల ఊబికి కారణం మీరంటూ ఇరు పార్టీ నేతలు రచ్చరచ్చ చేస్తున్నారట. ఈ ఇష్యూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య డైలీ సీరియల్లా పొట్లాటలా మారిందట. అయితే 3 దశాబ్దాల క్రితం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుబంధ సంస్థగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అలియాస్ నార్మల్ మదర్ డైరీ ఏర్పాటైంది. ఇందులో దాదాపుగా 600కు పైగా ఉద్యోగులున్నారు. 24 చిల్లింగ్ కేంద్రాల నుంచి 98,000 మంది సభ్యులున్నారు. 430కి పైగా సొసైటీల ద్వారా రోజుకు 1,00,000 లీటర్లకు పైగా పాలను సేకరిస్తోంది. వీటిలో రోజుకు 65,000 లీటర్ల పాలను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంది. మదర్ డైరీకి ప్రైవేట్ డైరీల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే పెరగడంతో భారంగా మారాయి. దీంతో మదర్ డైరీ అప్పుల్లో కూరుకుపోయింది. గత 10 ఏళ్లుగా డైరీలో జరిగిన అవకతవకలతో 70 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. దీంతో ఎన్డీడీబీకి మదర్ డైరీని అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఒప్పందం చేసుకుందట. 15 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కూడా చేసుకుందట. మదర్ డైరీ పాల సేకరణ చేయనుండగా పాల ఉత్పత్తి తయారీ, మార్కెటింగ్ బాధ్యతల్ని ఎన్డీడీబీ నిర్వహించనుంది. ఇక మదర్ డైరీ పాడి రైతులకు 27 కోట్ల రూపాయల బకాయిలు పడింది. బ్యాంక్ అప్పులు 26 కోట్లకు చేరాయట. ఉద్యోగుల వేతనాలు 4 కోట్ల పెండింగ్లో ఉన్నాయట. అయితే ఇప్పుడు మదర్ డైరీకి రాజకీయ రంగు పులుముకుంది. మదర్ డైరీ అప్పులకు మీరు కారణమని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారట. రైతులకు కేసీఆర్ అండగా ఉన్నారని ప్రతిపక్షం అంటే, గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తమ ప్రభుత్వమే చెల్లిస్తోందని అధికార పక్షం మండిపడుతోంది. డైరీని అప్పుల పాలు చేసినందుకు పింక్ పార్టీ రైతులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మదర్ డైరీకి ప్రభుత్వం మొదటి విడతగా 10 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది. ఈ సందర్భంగా మదర్ డైరీ రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా ప్లస్ పాయింట్గా మారింది. సరిగ్గా ఈ క్రెడిట్ అంతా అధికార పార్టీ ఖాతాల్లోకి వెళుతున్న తరుణంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడానికే మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి వ్యూహాత్మకంగా మైక్ అందుకున్నారనే చర్చ నడుస్తోంది. సభలోనే కాంగ్రెస్ వచ్చాకే డైరీ దివాలా తీసిందని కమెంట్ చేసి అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని చూశారట. అయితే శ్రీకర్ రెడ్డి చేసిన ఒకే ఒక్క కమెంట్ ఆయనకు రివర్స్ అయిందట. సభకు వచ్చిన వారిని రైతులు అనకుండా పార్టీ కార్యకర్తలు ఎక్కువగా వచ్చారు అనడం అక్కడ ఉన్న స్థానిక పాల సంఘం చైర్మన్లకు, రైతులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. మమ్మల్ని చూసి పార్టీ కార్యకర్తలు అంటారా అంటూ వారు ఒక్కసారిగా ఊగిపోయారట. శ్రీకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పక్కా పొలిటికల్ అస్త్రంగా మార్చుకున్నారట. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే డైరీ నాశనమైందని కౌంటర్ ఇస్తూనే రైతుల్ని అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారట. దీంతో అక్కడున్న కాంగ్రెస్ శ్రేణులతో పాటు సాధారణ రైతులు కూడా విప్ బాలయ్య వైపు నిలిచారట. ఒక్కసారిగా సభంతా శ్రీకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లడంతో మాజీ చైర్మన్ తీవ్రంగా కార్నర్ అయ్యారట. మొత్తానికి ఆలేరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ఇటు బీఆర్ఎస్, అటు అధికార కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే డైరీ రైతుల బకాయిల సభ కాస్త ఇరు పార్టీల ఈగోల మధ్య పొలిటికల్ రణరంగంగా మారిపోయిందట. ఏదేమైనా నిధులు విడుదలైన సంతోషంలో ఉండాల్సిన వేళ ఇలాంటి హై డ్రామా జరగడం ఆలేరు రాజకీయాల్లో సరికొత్త హీట్ పుట్టించిందట.
ఓవరాల్గా ఆలేరు నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ ఓటు బ్యాంక్ అయిన పాడి రైతుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు తెగ ట్రై చేస్తున్నాయట. ఇందుకు ఈ మదర్ డైరీ ఘటన కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు సైతం పార్టీల రంగు పులుముకొని నేతల సవాల్ ప్రతి సవాళ్లతో ఇలా రచ్చకెక్కడం ఆలేరు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.